ఈ వీడియో చూసే ముందు మిగతా 2 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ వికృతమైన ఆకారం, మంటలో సగం కాలిపోయిన వాచిన ముఖం, నోట్లో నుండి కారుతున్న ఎర్రటి నెత్తురు, అగ్నికి ఆహుతి అయినట్టు కళ్ళు లేకుండా విషం చిమ్ముతున్న నోటితో కనిపించిన ఆ ఆకారాన్ని చూసిన హర్ష ఒక్కసారిగా గుండె పగిలినట్టు పెట్టిన ఆ గావుకేక ఆ ఇంటిలోనే కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని ఇంట్లలోకి వినిపించింది. చుట్టుపక్కల ఉండే అపార్ట్మెంట్స్లో పెంచుకునే కుక్కలు, రోడ్లపైకి వచ్చి తిరిగే కుక్కలు అన్నీ ఒక్కసారిగా ఇంటి వైపు చూసి మొరగడం మొదలుపెట్టాయి. అసలు ఆ అమ్మాయి ఎవరు? తనకి నాతో సంబంధం ఏమిటి? అయినా నా భార్య తులసి ఏది? అవి తప్ప హర్ష మెదడులో ఇంకో ఆలోచన లేదు. అసలు ఏంటి ఇదంతా అని ఆలోచించుకుంటూ ఉండగా అదే సమయంలో ఆ ఆకారం ఏదో మాట్లాడడం మొదలుపెట్టింది. అది హర్ష విన్నాడు. అంతే, ఒక్కసారిగా. ఫిబ్రవరి 19, 2019 హైదరాబాద్ ప్రగతి నగర్ కాలనీ. హర్ష తులసి నివసిస్తున్న కాలనీ. టైం 11:50 PM. అది అర్ధరాత్రి, నిశిరాత్రి. ఆ టైంలో వీస్తున్న చల్లగాలికి ఎవరైనా వనకాల్సిందే. అక్కడక్కడ మేఘాలు అలుముకున్నాయి. చుట్టూ అంతా కటిక చీకటి. ఆ టైంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఆ కాలనీలోకి నడుచుకుంటూ వస్తున్నాడు. చూడడానికి మాసిపోయిన గడ్డం, మురికిగా ఉన్న వస్త్రాలు. అతన్ని చూస్తే ఎవరైనా పిచ్చివాడేమో అని అనుకుంటారు. కానీ అతను పిచ్చివాడు మాత్రం కాదు. అతను కళ్ళలో భయం కానీ బెరుకు కానీ లేవు. తనలో తానే ఏదో మాట్లాడుకుంటున్నా నిశ్శబ్దంగా నడుస్తూ ముందుకు వెళ్తున్నాడు. అతన్ని గమనించిన ఒక కుక్క అలజడిగా అరవడం మొదలుపెట్టింది. అరుస్తూ అరుస్తూ ఉంది, కానీ అతని దగ్గరికి వెళ్ళడానికి మాత్రం భయపడుతుంది. అతను మాత్రం కనీసం దాని వంక కూడా చూడకుండా, నడవడం ఆపకుండా అలాగే వెళ్తూ 2 సెకన్లు కళ్ళు మూసుకొని ఏదో తలుచుకొని ఇందాక నిర్విరామంగా అరుస్తున్న కుక్క వైపుకు అలా తిరిగి చూశాడు. అప్పటి వరకు అతని దగ్గరికి రావడానికి భయపడుతూ అరిచిన ఆ కుక్క అరుపు వినిపించలేదు. ఆ కుక్క కనిపించలేదు. అది చచ్చిపడి దాని కళేబరం కూడా మిగలకుండా మాయమైందని అతనికి మాత్రమే తెలుసు. అతను అలాగే నడుచుకుంటూ ముందుకు వచ్చి అతనికి కుడివైపు ఉన్న ఒక ఇంటి ముందు ఆగి 2 నిమిషాలు ఆ ఇంటి వైపు చూసి వెంటనే తన ఎడమ కాలుని లేపి కుడికాలి మోకాలిపై నిలిపి ఒక ఒంటి కాలిపై నిల్చొని ఏవో మంత్ర ఉచ్చారణ చేస్తూ అతని పెదవులు కదులుతున్న సమయంలో భయం గొలిపే గొంతుతో అతని వెనుకాల నుండి అంటూ వేళాకోళంగా నవ్వుతున్న శబ్దం. అదే సమయంలో అతనికి 2 అడుగుల ముందు నుండి మానవుడు ఎవరైనా వింటే అక్కడే కపాలం పలిపోయేలా వినిపిస్తున్న అదో రకమైన భయంతో భీతి కొలిపే రోదన. కానీ అతడు అవేమీ పట్టించుకోకుండా అలాగే ఒంటి కాలిపై నిల్చొని 2 చేతుల్లో కపాలాన్ని పట్టి కళ్ళు మూసుకొని మంత్రోచ్చరణ కొనసాగిస్తున్నాడు. మంత్రోచ్చరణకు ఆపలేదు.
కళ్ళు తెరవలేదు. ఒకవేళ ఆ రెండిట్లో ఏది చేసినా అతని వెనుకాల ముందు ఉన్న ఆ భయంకరమైన పిశాచులకు తన మీద పడి తన రక్తం తాగి అప్పటికీ చాలక అతని శరీరంలో ఉన్న ఒక్కో అవయవం కూడా మిగలదని అతనికి బాగా తెలుసు. ఎందుకంటే ఆకలితో విలవిలలాడుతున్న భయంకరమైన ఆత్మలను నిద్ర నుండి మేల్కొల్పినందుకు వాటికి రక్తార్పణ చెయ్యాలి. కాబట్టి ఈ సమయంలో అవి భయంకరమైన క్రోధంతో విలవిలలాడిపోతున్నాయి. కాబట్టి ముందు వాటికి నైవేద్యమైన సమర్పించాలి, లేకుంటే అవి ఇంకా రెచ్చిపోతాయి. అందుకే ముందుగా వాటిని శాంతపరిచి తను ఎందుకోసమైతే వాటిని నిద్రలేపాడో ఆ కార్యం సజావుగా సాగేలా అతను నిర్వహించుకోవాలని అతని ప్రయత్నం మధ్యలో వాటికి అనుగుణంగా నడుచుకోవాలని వాటికి కోపం తెప్పించకూడదు. అతను తన ఎడమ కాలి చేతి బొటనవేలితో మధ్యవేలిను పొడుచుకొని తను ముందుగా 2 చుక్కలు అదే చేతిని వెనకకి మలిచి వెనక 2 చుక్కల రక్తం మాత్రమే పడేటట్టు చేశాడు. కానీ ఆ 2 చుక్కల రక్తం కింద పడకుండానే ఆ 2 భయంకరమైన ఆత్మలు వాటిని నాలుకతో తుడిచేసుకుని తాగేశాయి. ఇప్పుడు వాటికి నైవేద్యం అందింది. అయినా ఇప్పుడు కూడా అతను కళ్ళు తెరవకూడదు. మంత్ర ఉచ్చారణ పూర్తిగా జరగవలసిందే. అంతకన్నా ముందు ఒక్క క్షణం ముందు అటు ఇటు అయినా సరే వాటికి అతను ఒక్క పీస్ మిగలకుండా ఆహారం అవ్వాల్సిందే. అలా 3 నిమిషాల పాటు సాగిన అతని మంత్ర ఉచ్చారణ ముగిసి కళ్ళు తెరవకుండానే అతని కుడికాలు మోకాలు మీద ఉన్న అతని ఎడమకాలు తీసి కింద పెట్టగానే అతని పాదం భూమికి తాకిన క్షణం అతని నేత్రాలు తెరుచుకోవడం ఏకకాలంలో జరిగాయి. ఆ టైంలో నిశిరాత్రి భయానక వాతావరణంలో నిశ్శబ్ద యుద్ధంలా మారుమోగిపోయింది. ఎక్కడి నుండో మోగాలు త్రాడుతో కట్టి బలంగా లాగుతున్నట్లు అమాంతం ఆ ప్రదేశం అంతా ఆవరించాయి. ఒక్కసారిగా చుట్టంతా చీకటి మింగేసినట్టు గాఢాంధకారం అలుముకుంది. అక్కడక్కడ ఉన్న స్ట్రీట్ లైట్ల వెలుగు కూడా ఈ చిక్కని చీకట్లో మాయమవసాగింది. అదే సమయంలో ఇంతకుముందు ఉన్న తన మంత్ర ఉచ్చారణలో ఉండగా తన ముందు వికృతంగా ఏడ్చిన ఆత్మ ఇప్పుడు వేలాకోలంగా నవ్వుతూ ఒకేసారి ఆకాశంలోకి ఎగిరిపోయింది. అదే సమయంలో వెనకాల వేలాకోలంగా అదో రకంగా నవ్విన ఆత్మ ఇప్పుడు వికృతంగా ఏడుస్తూ మొదటి ఆత్మ కూడా గాల్లోకి ఎగిరి మొదటి ఆత్మలో కలిసిపోయింది. అలా 2 కలవగానే అతని కళ్ళలో ఎర్రని చీరలు కనిపిస్తుండగా అతని ముఖంలో వికృతానందం కనిపిస్తుంది. భైరవ తంత్రం అని వశం అయిపోయింది. ఇప్పుడు ఆ 2 ఆత్మలు కలిసిన అతి భయంకరమైన ప్రేతాత్మ అది. ఆ ప్రేతాత్మ ఇప్పుడు అతని ఆధీనంలో ఉంది. అలా 2 ఆత్మలు కలిసిన ప్రేతాత్మ ఆకాశంలోకి ఎగురుతూ అప్పటి వరకు ఆ ప్రదేశంలో ఆవరించిన దట్టమైన నల్లటి మేఘాలలోకి దూసుకుపోయి 4 క్షణాల తరువాత 1000 టన్నుల బరువున్న గ్రానైట్ రాయి 100 అంతస్తులున్న ఒక భవనం మీద నుండి వదిలేస్తే ఎంత వేగంగా అది భూమిని తాకుతుందో 2 భయంకరమైన ఆత్మలు కలిసి అతి భయంకరమైన ప్రేతాత్మగా మారి అంతే వేగంతో అతని మీదకు దూసుకొస్తుంది. ఒక్కో క్షణంలో అతన్ని తాకుతుంది. అతను ఒకేసారి దిక్కులన్నీ విరిగి పడేలా
అఘోరా అని వెంటనే కళ్ళు మూసుకొని శూన్యంలో ఆ ప్రేతాత్మని చూస్తూ ఏదో అతని పెదవులపై ఉచ్చరించడం. ఆ ప్రేతాత్మ అతని కుడి చేతి చూపుడు వేలిపైన ప్రత్యక్షం అయిన నలుపు ఎరుపు రంగులో అల్లబడి ఉన్న ఒక దారంలోకి దూసుకుపోయి బంధించిన వాటిలాగా ఆ ప్రేతాత్మ ఆ దారంలో ఆగిపోయింది. దాన్ని అలాగే ఉంచి ఏదో మంత్రాలు జపిస్తూ అప్పటి వరకు ఏ ఇంటి ముందు అయితే నిల్చొని ఇదంతా నిర్వహించాడో ఆ ఇంటి మీదకి చూపిస్తూ వదిలేసిన మరుక్షణం కళ్ళలో నిప్పులు చిమ్ముతూ ఒక గద్దలా మారి ఆ ఇంటిపైకి ఎగురుతూ వెళ్ళి ఆ ఇంటి ముందు ఉన్న తలుపుల ముందు దారంగా మారి పడిపోయింది. అతను వచ్చిన మొదలు ఆ రెండు ఆత్మలు కలిసి ప్రేతాత్మగా మారి ఆ దారంలో బంధించి ఆ దారాన్ని గ్రద్ద రూపంలో ఆ ఇంటిలోకి పంపించిన వరకు ఆ ఇంటికి పక్కన ఉండే ఇంకో ఇంటిపై నుండి ఒకరు ఆ కాలనీలో అతనికి కొంచెం దూరంలో ఉన్న ఓ చెట్టు చాటు నుండి ఒకరు మొత్తం 4 కళ్ళు గమనించాయి అనే విషయం అతను గమనించలేదు అన్నట్లుగా ఒక చిరునవ్వు నవ్వి వచ్చిన పని సఫలం అయిందన్న సంతృప్తితో వచ్చిన దారిలోనే అతను వేగంగా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఇదంతా గమనించిన ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకరు సంతోషంగా, ఇంకొకరు భయంతో అక్కడి నుండి వెళ్ళిపోతూ తమని అతడు గమనించలేదు అని ఊపిరి పీలుస్తూ మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ ఆ వ్యక్తి ఈ ఇద్దరు తనని ముందు నుండి గమనిస్తున్నారని తను గమనించిన విషయం వాళ్ళిద్దరికీ తెలియదు. అదే సమయంలో ఆ ఆకారం ఏదో మాట్లాడడం విన్నాడు హర్ష. అంతే, ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది హర్షకి. ఏమన్నావు? భయంగానే అడిగాడు హర్ష. అదే హర్ష, నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను. ఈసారి నిజంగానే కాళ్ళు చేతులు వణికిపోయాయి హర్షకి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను నీతో పాటు తీసుకెళ్లడం ఏమిటి? అసలు నా తులసి ఎక్కడుంది? ఏం చేశావు నా తులసిని చెప్పు అని అడిగాడు హర్ష. అని నవ్వి, హర్ష నీకు తులసి కావాలా? కానీ అది రాదు, ఎప్పటికీ తిరిగి రాదు హర్ష. దాన్ని మనకంటే దూరంగా పంపే ప్రయత్నం అప్పుడే చేశాను. అందుకే నువ్వు నాతో పాటు రా, నిన్ను నేను తీసుకువెళ్తాను. మన ఇద్దరం కలిసి సంతోషంగా ఉందాం హర్ష. ఆ మాటలలో తులసి ఎప్పటికీ రాదు అనే మాట విన్న హర్ష ఒక్కసారిగా కింద కూలబడిపోయాడు. అప్పటి వరకు చేతిలో పట్టుకున్న మొబైల్ ఫోన్ అలాగే కింద పడిపోయింది. ఏం చేశావు నా తులసిని? చెప్పు అంటూ దీనంగా అడుగుతున్నాడు. చెప్పు, అసలు నువ్వు ఎవరు? మా మీద ఎందుకు నీకు ఇంత పగ? మేమేం పాపం చేశాం? మాకే ఇలా ఎందుకు జరుగుతుంది దేవుడా అంటూ కళ్ళ నిండా నీళ్లతో కింద పడిపోయి ఏడుస్తున్నాడు హర్ష. హర్ష, ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు హర్ష? అది పోతే నేనున్నాను కదా. మనం ఇద్దరికి మధ్యలో ఎవరొచ్చినా చంపేస్తాను అంది కోపంగా. అంతే, నాతో పాటు నిన్ను తీసుకెళ్తాను పద హర్ష. మనమిద్దరం కలిసి ఈ లోకాలకు దూరంగా, నాకు నువ్వు, నీకు నేను, అంతే, ఎవరు ఉండరు మన మధ్యలో. మనం సంతోషంగా బ్రతుకుదాం హర్ష, నాతో పాటు రా హర్ష అంటూ బ్రతిమాలిన అన్నట్టు పిలుస్తుంది హర్షని. కానీ హర్ష ఉలుకు పలుకు లేకుండా అలాగే శూన్యంలోకి చూస్తూ ఒక ట్రాన్స్లోకి ఉండిపోయాడు. పద హర్ష, వెళ్ళి బిల్డింగ్ పైనుంచి కిందకు దూకేసేయి.
అలా చేస్తే నువ్వు కూడా నాతో పాటే రావచ్చు, ఎంచక్కా ఇద్దరం కలిసి ఉండొచ్చు. హర్ష ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి ఆలోచిస్తున్నాడు. తన మనసులో మొత్తం తులసి గురించి ఆలోచనలే. ఏమైందిరా? నాకు మాత్రమేం తెలుసు, చూడాలి అంటూ తన పల్సర్ 150 2007 మోడల్ బండిని రోడ్డున పక్కన పెట్టి ఏమైంది అని చేస్తున్నాడు హర్ష. అలా చూస్తే ఏం వస్తుందిరా? 2007 మోడల్ UG3 మోడల్ ఇప్పటికీ 12 సంవత్సరాలు అవుతుంది. తర్వాత UG4 UG5 ఇప్పుడు BS4 మోడల్ కూడాను వచ్చింది. కానీ నువ్వు ఇంకా ఎప్పుడో తీసుకున్న మోడల్నే వాడుతున్నా. బండిని మార్చురా బాబు అన్నాడు నాని. ఏంటిరా నువ్వు అనేది? నా ఝాన్సీని అమ్మమంటావా? చిరుకోపంతో నాని వంక చూశాడు. ఇన్ని సంవత్సరాలుగా నన్ను అక్కడికి ఇక్కడికే కాకుండా నేను ఎక్కడికంటే అక్కడికి నన్ను సకలంలో చేర్చి దాన్ని కొన్న పుణ్యానికి ఇంకా నా రుణం తీర్చుకుంటున్న నా గారాల ఝాన్సీని అమ్మేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా అని నానితో అన్నాడు హర్ష. ఝాన్సీ నీ బండి పేరు కదా బాబు. యా నిన్న పావని అన్నావు. నా బండి నా ఇష్టం, నేను ఎన్ని పేర్లైనా పెట్టుకుంటా, నీకెందుకురా బుజ్జి? అడిగినందుకు మన్నించండి స్వామి. దయచేసి నా పేరు నాని నుండి బుజ్జిగా మార్చకు. కాకుంటే నీ బండికి రోజుకో పేరు పెట్టి పిలుచుకో. ఇంకోసారి అడగను. అది అలా రా దారికి. ఇంత ప్రేమను వలకపోస్తున్నావు నీ ఝాన్సీ మీద. ఎప్పుడో ఏదో ఒక రోజు అది నీ మాట వినకుండా ఎక్స్ట్రాలు చేస్తే ఏం చేస్తావురా బాబు? ఏం చేస్తాను? ఏ పాటుకు ఆ పాటు పీకేది పాత సామానుకు అమ్మేస్తాను. ఈ మాటలకేం తక్కువ లేదు, కానీ ముందు పెట్రోల్ అయినా ఉందా లేదా చూడు బాబు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా ఝాన్సీ కడుపు నిండా పెట్రోల్ ఉంటుంది 24 గంటలు తెలుసా? అంటూ చూస్తే పెట్రోల్ అయిపోయిందని తెలుస్తుంది హర్షకి. ఇప్పుడు ఇంత బిల్డప్ ఇచ్చి పెట్రోల్ అయిపోయిందని వీడికి చెప్తే ఏం లేదు ఇంకా అని ఆలోచిస్తూ చుట్టూ చూశాడు. వాళ్ళొచ్చిన దారిలోనే బస్టాప్ ఉంది. అది కొంచెం దాటి ముందుకు వచ్చారంతే. అరే మామూలు ఫుల్ ట్యాంక్ రా. స్పార్క్ ప్లగ్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో చూడాలి. నాకేమో తెలీదు. పక్కనే మెకానిక్ ఉంటాడు. నువ్వు బండి వద్ద ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. వెనుకకు వెళ్ళి అప్పుడే వెళ్ళాల్సిన బస్ కూడా బస్టాప్లో ఆగింది. అమ్మయ్య అంటూ పరిగెత్తుతూ వెళ్ళి బస్ ఎక్కాడు హర్ష. బస్సు ముందుకు కదిలి ఇంతకు ముందు బైక్ ఆగిన ప్లేస్ వరకు రాగానే తల కిటికీ నుండి బయట పెట్టి, అరే మామ సారీరా, బండిలో పెట్రోల్ లేదు, నువ్వు బండిని తీసుకొని కాలేజీకి వచ్చేయి అంటూ నాని కళ్ళలో చూడకుండా చెప్పి తల లోపల పెట్టాడు హర్ష. ఇలా చేస్తావా? నిన్ను వచ్చాక చెప్తా నాగు నీ పని అంటూ చేసేదేమీ లేక పెట్రోల్ పాయింట్ వద్దకు బయలుదేరాడు నాని. హర్ష అలా కావాలని చెయ్యలేదు. ఎందుకు చేశాడో నాని కలిశాక ఎలాగో చెప్తాడు కదా, అప్పుడు విందాం. బస్సులో తల తిప్పి చూశాడు హర్ష. అంత లైటింగ్లో కూడా 1000 LED బల్బులు ఒకేసారి వెలిగినట్టు ఆకాశంలో మిలమిలా మెరిసే చుక్కల మధ్యలో మెరిసిపోతున్న చందమామలా కనిపించింది ఆ అమ్మాయి. అలాగే చూస్తున్నాడు తన వంక. అదే టైంలో ఆ అమ్మాయి క్యాజువల్గా హర్ష వంక కూడా చూడగానే హర్ష వెంటనే హాయ్ అంటూ చెయ్యి ఊపాడు ఆ అమ్మాయి వంక చూస్తూ. వాడెవడో నన్ను చూసి హాయ్ అంటూ చెయ్యి ఊపుతున్నాడే అంది ఆ అమ్మాయి పక్కన ఉన్న తన ఫ్రెండ్ రమ్యకి చెప్తూ. ఎవడేవాడు అంటూ రమ్య కూడా చూసింది హర్ష వంక. అప్పుడు హర్ష రమ్య వంక చూసి కూడా హాయ్ అంటూ మళ్ళీ చెయ్యి ఊపాడు. వీడంటే నాకు కూడా చెయ్యి ఊపుతున్నాడు, రాను రాను అందరూ ఇలాగే తయారవుతున్నారు అంటూ అటువైపు తిరిగారు ఇద్దరు.
ఇంతలో కాలేజ్ రావడంతో రమ్య ఆ అమ్మాయి బస్సులో నుండి దిగి చూసేసరికి హర్ష కూడా అక్కడే దిగడం గమనించి వీడు మనల్ని ఫాలో చేస్తూ వస్తున్నాడే అంటూ అమ్మాయి అంది రమ్యతో. అవును నిజమేనే, వాడు మన వైపే వస్తున్నాడు, దగ్గరకు రానివ్వు, వాడి సంగతి చెప్తా అనుకుంది. అలా ఉండగానే హర్ష వాళ్ళని సమీపిస్తూ ఉండగా దగ్గరగా వచ్చేశాడు అంటూ చూస్తూ ఉండగానే హర్ష వాళ్ళ ముందు నుండే వాళ్ళను పట్టించుకోకుండా కాలేజీ లోపలికి వెళ్ళిపోయాడు. దెబ్బకి షాక్ కొట్టినట్లయింది ఆ ఇద్దరికి. వీడేంటి మనల్ని ఫాలో చేస్తున్నాడనుకుంటే బస్సులో హాయ్ చెప్పి ఇక్కడేమో మనము ఎవరో తెలియనట్టు వెళ్ళిపోతున్నాడు అంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని కాలేజ్ లోపలికి వెళ్ళేసరికి స్టూడెంట్ అందరూ గుంపులు గుంపులుగా బయట వరండాలో నిల్చొని బిల్డింగ్ పైకి చూస్తూ వద్దు వద్దు అంటూ అరుస్తున్నారు. అవునండి, ఒక అమ్మాయి కాలేజ్ బిల్డింగ్ పైకి వెళ్ళి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. హర్ష ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి కీర్తి కాదు, కీర్తి ప్రసాద్ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు, ఇంతలా అంటే ఒకరికి విడిచి మరొకరు ఒక్కరోజు కూడా చూసుకోకుండా ఉండలేరు, ఒకరోజు ఒకరితో ఒకరు కూడా మాట్లాడుకోకుండా ఉండలేరు, అలాంటిది కీర్తి ఏంటి ఇలా, అసలు ప్రసాద్ ఎక్కడున్నాడు, కొంపతీసి ప్రసాద్ ఏమైనా మోసం చేశాడని సూసైడ్ చేసుకుంటుందా ఏంటి, అసలు అర్థం కావడం లేదు. హర్ష ఇంకా లేట్ చేయకుండా హర్ష ఆలోచించాడు ఎలా తనని రక్షించడమని. అప్పుడే తట్టింది తన బుర్రాకి ఒక ఐడియా. చుట్టుపక్కల అంతా ఒకసారి గమనించాడు. కాలేజ్ ముందు నుండి పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే కీర్తి వెంటనే పైనుండి దూకేస్తుంది. ఇప్పుడు ఎలా కాపాడాలి అని ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు హర్ష. ఈ వీడియో నెక్స్ట్ పార్ట్ చూడాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్స్ కోసం కమెంట్లో టైప్ చేసి తెలియజేయండి. Thank you for watching our videos. Waiting for next part.